ఎస్ ఓకే. ఎస్ ఫ్రెండ్స్. ఎస్ గుడ్. నౌ అసలు చూద్దాం అసలు వాట్ ఈస్ దిస్. అంటే టోటల్ గా చెప్పాలంటే మనకి చూడండి, బిజినెస్, యాక్చువల్గా బిజినెస్. సో ఎప్పుడైనా సరే మనం, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఎస్, ఈ బిజినెస్ కి సంబంధించి ఎస్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి డేటా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ డేటా. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ డేటా. ద డేటా yes will be storing inside a server. The data, the business data will be storing inside a server. Inside server. Yes, this is server. ఆ సర్వర్ లో స్టోర్ అవుతాం. సో కాబట్టి దాన్నే మనం ఏమంటామంటే డిబి సర్వర్ అంట, డేటాబేస్ సర్వర్, డిబి సర్వర్. అయితే ఇక్కడ మనం చూస్తే ఎస్ ఫ్రెండ్స్, all the data will be, all the business data will be storing inside a database server. Good. సో అయితే ఈ సర్వర్లో మనకి ఏముంటుందంటే ఎస్ ఫ్రెండ్స్, ఈ సర్వర్లో మనకి ఏముంటుందంటే డిబి సాఫ్ట్వేర్. ఎస్, డిబి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకేనా, డిబి సాఫ్ట్వేర్. దాన్నే మనం ఏమంటామంటే డిబి ఇంజిన్ అని కూడా అంటాడు. డిబి ఇంజిన్, ఇంజిన్ అని కూడా అనొచ్చు. డిబి ఇంజిన్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అసలు డిబి ఇంజిన్, డిబి సాఫ్ట్వేర్ ఈ డేటాబేస్ సర్వర్లో అంటే వచ్చిన డేటాని కంప్లీట్ గా మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. వచ్చిన డేటాని ఏదైతే వస్తుందో బయట నుంచి, మరి ఏంటి రకరకాల డేటా వస్తుంది, ఆ డేటాని మొత్తం తీసుకొని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడానికి ఈ డిబి ఇంజిన్ పనిచేస్తుంది, ఈ డిబి సాఫ్ట్వేర్ మనకు పనిచేస్తుంది. Yes, అట్లా ప్రాపర్ గా మేనేజ్మెంట్, దానికోసం మనము డేటాబేస్ మేనేజ్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్. గుడ్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియాలిటీలో చూస్తే ఎస్ ఫ్రెండ్స్, జనరల్ గా ఈ డీబీతో మాట్లాడాలంటే, ఎస్, ఈ డీబీతో మాట్లాడాలంటే ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి పేరే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అవసరం యాక్చువల్గా, అదర్వైజ్ మనం డీబీతో మాట్లాడలేం. ఓకేనా. ఎస్. అయితే కొన్ని డీబీస్ తోటి ఎస్క్యూఎల్ లేకుండానే మాట్లాడొచ్చు. అయ్యో, అట్లున్నాయా? ఎస్, వితౌట్ ఎస్క్యూఎల్ ఆల్సో వీ కెన్ టాక్ టు డిబి. హౌ? ఎస్, ఎలా, ఏమున్నాయి అవి, అర్థమైందా? ఎలా, ఏమున్నాయి అవి చూస్తే ఎస్ చూడండి రియాలిటీలో సింపుల్ గా చెప్పాలంటే మనకి ఎస్ ఫ్రెండ్స్, సింపుల్ గా చూడండి. ఫస్ట్ అసలు ఎస్క్యూఎల్ గురించి మంచి కంప్లీట్ గా మనం అవగాహన తెచ్చుకుందాం. తర్వాత డిబిఎంఎస్ గురించి కొంత అవగాహన తెచ్చుకుందాం. తర్వాత ఈ రెండు అవగాహన తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఆర్డిఎస్ గురించి మనం చాలా చక్కగా మనకు అర్థమైంది. లేకపోతే ఆర్డిఎస్ అర్థం కాదు. అర్థమైనట్టు ఉంటుంది కానీ తర్వాత మీరు మర్చిపోయే అవకాశం చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది అట్లా. సో కాబట్టి అసలు ఏంటి సార్, నేను ఎంసీఏ బ్యాక్గ్రౌండ్, ఎంటెక్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నేను అర్థం చేసుకోగలనా డేటాబేస్ గురించి? ఎస్, 1000%, 1000%. వాళ్ళకంటే నువ్వే బాగా అర్థం చేసుకోగలవు. ఎస్. సరే, ఏంది చూద్దాం, ఏంది చూద్దాం. చూస్తే ఎస్ చూడండి ఇక్కడ మనకి చూడండి, డెవలపర్ నుంచి వద్దాం, డెవలపర్ నుంచి వద్దాం, డెవలపర్ నుంచి వద్దాం. డెవలపర్ నుంచి అయితే ఎట్లా అంటే ఏమవుతామంటే సో పని చేద్దాం, చెక్ బ్యాలెన్స్ నుంచి వద్దాం. చెక్ బ్యాలెన్స్, చెక్ బ్యాలెన్స్ నుంచి వద్దాం. ఓకే, చెక్ బ్యాలెన్స్ నుంచి వద్దాం. అంటే చెక్ బ్యాలెన్స్ అనేది ఏంటి అంటే వెరిఫై ద బ్యాలెన్స్, వెరిఫై ద బ్యాలెన్స్. ఎస్ ఎస్, వెరిఫై ద బ్యాలెన్స్.
అంటే సహజంగా మనం ఎప్పుడైనా సరే బ్యాంక్ డేటా అంతా కూడా మీకు చెప్పాను ఈ డీబీలో ఉంటుంది. ఎస్, దిస్ ఇస్ డీబీ సర్వర్. ఎస్, ఇది బ్యాంక్ డీబీ సర్వర్. బ్యాంక్ ఇది యాక్చువల్గా ప్రైవేట్ సబ్నెట్ లోనే ఉంటుంది. ఇది ప్రైవేట్ సబ్నెట్స్ లోనే ఉంటుంది, పబ్లిక్ సబ్నెట్స్ లో ఉంటుంది యాక్చువల్. దిస్ ఇస్ ఏ ప్రైవేట్ సర్వర్. దిస్ ఇస్ ఏ ప్రైవేట్ సర్వర్. ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే చెక్ బ్యాలెన్స్ ఉంది. అవునా, చెక్ బ్యాలెన్స్ ఉంది. అంటే నా అకౌంట్లో ఇక్కడ ఒక 20,000 క్యాష్ ఉంది. దిస్ ఇస్ మై క్యాష్. అంటే 20,000 ఉంది. మరి 20,000 ఉన్నట్టు నాకు తెలియదుగా. ఐ వాంట్ టు చెక్ ద బ్యాలెన్స్. అప్పుడు చెక్ బ్యాలెన్స్ అనేదాన్ని నేను ప్రెస్ చేసిన వెంటనే 20,000 డిస్ప్లే కావాలా. అది నా టాస్క్. అది దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్. నేను అట్లే చెప్తా. ఎస్, నేను అట్లే చెప్తా. ఏమని? ఇలా చెప్తా నేను ఎవరికి? డెవలపర్కి. ఏమని? నేను బాబు నేను బ్యాంక్ అమ్మా. సో నా నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను బ్యాంక్. ఓకే, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటి ఆ రిక్వైర్మెంట్? ఏం లేదు, కస్టమర్ చెక్ బ్యాలెన్స్ కొట్టగానే వాడికి డిస్ప్లే కావాలి డేటా. నువ్వేం చేస్తావు చెప్పు అంటాడు. అంతే, వాడి రిక్వైర్మెంట్ అది. రిక్వైర్మెంట్ 1. if a customer select the check balance, automatically a customer will get their balance. Customer will they get the balance. Yes, అది వాడి రిక్వైర్మెంట్. సో ఆ రిక్వైర్మెంట్ కి మనం ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, అంటే ఆ రిక్వైర్మెంట్ కి మనం ఏం చేస్తాం అంటే డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టేక్ దిస్ రిక్వైర్మెంట్. ఏమని? చెక్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ కదా, వెరిఫై ద బ్యాలెన్స్ కదా. ఆ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ని ఆ కాన్సెప్ట్ నేను తీసుకుంటా యాజ్ ఎ డెవలపర్ గా. ఎస్ ఫ్రెండ్స్, యాజ్ ఎ డెవలపర్ గా నేను తీసుకుంటా. ఓకే, సో డెవలపర్ గా నేను తీసుకొని నేనేం చేస్తానంటే చెక్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ పర్పస్ వి రైట్ ద కోడ్. అర్థమైందా? చెక్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ పర్పస్ యాజ్ ఎ డెవలపర్ ఐ రైట్ ద కోడ్. ఎస్, ఐ రైట్ ద కోడ్. దేనికోసం? నా రిక్వైర్మెంట్ ఏంది వాడు చెప్పాడు, చెక్ బ్యాలెన్సే, అంతే నా రిక్వైర్మెంట్. ఐ రైట్ ద కోడ్. ఎయిదర్ ఎయిదర్ ఎస్, ఎయిదర్ యూజింగ్ జావా. ఎస్ ఎస్, ఆర్ పైథాన్. ఎస్, పైథాన్. గతంలో అయితే ఇవి కాకుండా చాలా ఉండే. ఎస్, కోబాల్ ఉన్నది. ఎస్, పిఎల్ బార్ ఉన్నది. PL+1. ఎస్, రెక్స్ ఉంది. చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఓల్డ్. సో కోబాల్ అంటే మెయిన్ ఫ్రేమ్స్ యాక్చువల్, మెయిన్ ఫ్రేమ్ అట్లా. అక్కడి నుంచి అలా 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 జావా పైథాన్ ఫేమస్ అయింది. ఇప్పుడు ఏంది? ఇప్పుడు గో లాంగ్వేజ్ వచ్చేసింది. అయ్యో, గో లాంగ్వేజ్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అని గో లాంగ్వేజ్ అంటున్నాడు. ఇక 2 years మారింది అంటే గో 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 లాంగ్వేజ్ వచ్చా అంటాడు. అట్లా అయిపోయింది ట్రెండ్. సరే, బాగుంది. ఇక ఆర్ లాంగ్వేజ్ అయితే డేటా సైన్స్ లో పక్కాగా ఉపయోగిస్తున్నారు. ఆర్ లాంగ్వేజ్ కూడా వచ్చా అంటున్నారు ఇప్పుడు. ఇక పాపం వాళ్ళు డెవలపర్స్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఇంద్రా దేవుడు, జావా నేర్చుకుంటే పైథాన్ అన్నాడు, పైథాన్ నేర్చుకుంటే గో అన్నాడు, గో నేర్చుకుంటే ఆర్ అన్నాడు. ఏం చేయాలి నేను? ఇదేమన్నా అట్లా డెవలపర్. సో సరే, ఏదైతే మాత్రం డెవలపర్ ఏం చేస్తారు? ఎస్, కోడ్ రాస్తారు బై యూజింగ్ జావా అనుకోబా. ఎస్, అంటే చెక్ బ్యాలెన్స్ పర్పస్ కోసం జావా డెవలపర్ కోడ్ రాస్తున్నాడు. ఎస్, చెక్ బ్యాలెన్స్ పర్పస్ కోసం జావా డెవలపర్ కోడ్ రాస్తాడు. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో ఈ చెక్ బ్యాలెన్స్ పర్పస్ కోసం జావా డెవలపర్ కోడ్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాడే. ఎస్, ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే నేను ఏమని పిలుస్తానంటే బ్యాక్ ఎండ్ కోడ్ అని పిలుస్తా. ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ అది జావా కోడ్ ఆర్ బ్యాక్ ఎండ్ కోడ్ అని పిలుస్తా. అర్థమైందా? సో దిస్ బ్యాక్ ఎండ్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద సర్వర్. దిస్ సర్వర్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ ఎ బ్యాక్ ఎండ్ సర్వర్. ఇది బ్యాక్ ఎండ్ సర్వర్ అంటారు. అంటే బ్యాక్ ఎండ్ కోడ్ ఈస్ అవైలబుల్. బ్యాక్ ఎండ్ కోడ్ ఏంటంటే జావా కానీ పైథాన్ కానీ ఉపయోగించి రాసిన కోడ్నే మనం బ్యాక్ ఎండ్ కోడ్ అని పిలుస్తాం. ఆ జావా డెవలపర్ పైథాన్ డెవలపర్నే మనం బ్యాక్ ఎండ్ డెవలపర్ అని కూడా అంటాం. కొన్నిసార్లు అడుగుతారు, ఓకే మీరు వర్క్ చేస్తున్నారు, యూ హ్యావ్ ఎ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో వాట్ ఈస్ యువర్ బ్యాక్ ఎండ్? వాట్ ఈస్ యువర్ బ్యాక్ ఎండ్? బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ అనుకుంటాడు చాలా మంది. ఆ డేటాబేస్ ఒరాకిల్ సార్. బ్యాక్ ఎండ్ కోడ్ అంటే బ్యాక్ ఎండ్ సర్వర్. ఎస్, హ్యావ్ యూ ఎవర్ క్రియేటెడ్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ అంటాడు. ఏంటిది క్వశ్చన్? ఏంది? హ్యావ్ యూ ఎవర్ క్రియేట్ ఎ బ్యాక్ ఎండ్ సర్వర్? హ్యావ్ యూ ఎవర్ క్రియేటెడ్ ఎ బ్యాక్ ఎండ్ సర్వర్? మీరు ఎప్పుడైనా సరే బ్యాక్ ఎండ్ సర్వర్ ని క్రియేషన్ చేశారా? అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ ని క్రియేషన్ చేశారన్నప్పుడు నీకు ఇది తెలియాలి. ఓహో, బ్యాక్ ఎండ్ సర్వర్ అంటే
కోడ్ ఉంటుంది, జావా పైథాన్ కోడ్. సో ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ నే ఇంకో భాషలో నువ్వేమంటావు, అప్లికేషన్ సర్వర్ ఆర్ బ్యాక్ ఎండ్ సర్వర్. సో ఈ జావా కోడ్ ని బ్యాక్ ఎండ్ కోడ్ ని అని పిలవచ్చు, యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ కోడ్ కూడా అని పిలవచ్చు దీన్ని. అంటే మీరు ఇంటర్వ్యూస్ లో ఎక్కడన్నా అటెండ్ అయినప్పుడు వాడు జావా కోడ్ అంటాడు, బ్యాక్ ఎండ్ కోడ్ అంటాడు, అప్లికేషన్ కోడ్ అంటాడు, అప్లికేషన్ సర్వర్ అంటాడు, బ్యాక్ ఎండ్ సర్వర్ అంటాడు. బట్ ఎనీవే వి మస్ట్ అండర్స్టాండ్ దిస్ వర్డ్స్, అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. ఎందుకంటే ఓకే, అందుకే సార్ నేను ఏంటంటే ఒకటి కాదు 2-3 సార్లు చెప్తా కొన్ని కొన్ని విషయాల్ని అర్థం కోసం. జావా కోడ్ అన్నా, బ్యాక్ ఎండ్ కోడ్ అన్నా, అప్లికేషన్ కోడ్ అన్నా ఒకటే. బట్ ఈ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే సర్వర్ లో ఉంటుంది. ఆ సర్వర్ నే మనం అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తాం, ఆ సర్వర్ నే మనం బ్యాక్ ఎండ్ సర్వర్ అని పిలుస్తాం. అంతేగాని అప్లికేషన్ సర్వర్ ఒకటి, బ్యాక్ ఎండ్ సర్వర్ మరొకటి, నో 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 బాస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అప్లికేషన్ సర్వర్ అని పిలిచినా, బ్యాక్ ఎండ్ సర్వర్ అని పిలిచినా ఒకటే. దాంట్లో ఏముంటుంది, బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటుంది. ద బ్యాక్ ఎండ్ కోడ్ విచ్ వాజ్ రిటర్న్ బై యూజింగ్ జావా, ఎయిదర్ జావా ఆర్ పైథాన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది అది యాక్చువల్ గా ఓకే, బాగుంది సార్. సో along with this code, yes, along with this code, my developer writes the SQL queries. ఓహో అదే ఆ విషయం. ఎస్, మై డెవలపర్ రైట్ ఎ స్మాల్ SQL క్వరీస్. ఎస్ క్వరీస్. అంటే ఎందుకు క్వరీస్ మరి ఇక్కడ ఈ ఏదైతే ఉందో రిక్వెస్ట్ అనేది డీబీని టచ్ అవ్వాలా, డీబీతో మాట్లాడాలా. ఓహో, డీబీతో మాట్లాడాలంటే దానికి డీబీకి సంబంధించిన ఎస్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడే రాసుకోవాలి. అప్పుడు ఇది వెళ్ళి ఆ డైరెక్ట్ గా డీబీతో కనెక్ట్ అయ్యి, అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇన్స్ట్రక్షన్ చెప్తున్నా, ఏ బాబు ఇదిగో అప్లికేషన్ సర్వర్, అప్లికేషన్ కోడ్, ఎస్ ట్రై టు కనెక్ట్ విత్ దిస్, డీబీ. అప్పుడు అసలు మీకు నేను చెప్పాను కదా, అప్పుడు ఈ రిక్వెస్ట్ ఇలా ఇలా వెళ్ళిపోయి అప్పుడు డీబీ సర్వర్ కనెక్ట్ అవుతుంది. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ SQL క్వరీస్, అదర్వైజ్ కనెక్ట్ అవ్వదు. అంటే along with this backend code, my developer write the small SQL lines or small SQL queries అంటారు, queries, SQL queries అంటారు దాన్ని. అర్థమైందా? దట్ మీన్స్ వాట్, ఇప్పుడు ఇప్పుడు చూడండి యాక్చువల్ గా ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు నేనేమంటాను, సో ఈ స్టోరీ అంతా ఎక్కడ నడుస్తుందని చెప్తున్నాను. ఎస్, దిస్ స్టోరీ విల్ బి హ్యాపెనింగ్ ఇన్సైడ్ అ బ్యాక్ ఎండ్ సర్వర్, ఆర్ అప్లికేషన్ సర్వర్. ఇదంతా కూడా అప్లికేషన్ సర్వర్ లో నడుస్తా ఉంది యాక్చువల్ గా. అవును, అర్థమైందా? సో ఇది అప్లికేషన్ సర్వర్ లో నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైతే అప్లికేషన్ సర్వర్ లోనే SQL క్వరీస్ రాస్తున్నావు నువ్వు గుర్తుపెట్టుకో. ఎస్, దట్ మీన్స్ వాట్, ది అప్లికేషన్ సర్వర్, దిస్ బ్యాక్ ఎండ్ సర్వర్ ట్రైంగ్ టు కనెక్ట్ ద DB సర్వర్ నౌ. ఎందుకు సార్? టు చెక్ ద బ్యాలెన్స్. ఆహా, ఓకే బాబు, ఇలా కనెక్ట్ అవ్వమ్మా అని నేను ఇక్కడ క్వరీస్ రాస్తా. దానినే మనం SQL క్వరీస్ అంటాం. బికాస్ ఆఫ్ దిస్ SQL క్వరీస్, అంటే SQL దేనికి, కెన్ టాక్ టు DB. అదర్వైజ్ డీబీతో మాట్లాడాడు ఎవడు లేడు. DB సాఫ్ట్వేర్ కి మనకు సంబంధాలు లేవు. ఆడేది లాంగ్వేజ్, ఇదేది లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. అందుకోసం SQL క్వరీస్ ఇక్కడ రాస్తే ఇది వెళ్ళి అక్కడ కనెక్ట్ అయ్యి అప్పుడు మనకి చెక్ బ్యాలెన్స్ తీసుకొచ్చి పెడతాం. దట్ మీన్స్ వాట్, రిట్రీవ్ ద డేటా, రిట్రీవ్ ద డేటా, ఎక్కడి నుంచి, ఈ DB నుంచి. ఎస్, ఇది స్టోరీ, ఇది ఇలా నడిచిద్ది యాక్చువల్ గా. సో ఈ స్టోరీలో నువ్వు మరి యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ గా నీ రోల్ ఏంది, అసలు ఏంటి అసలు? అవును, బ్యాక్ ఎండ్ డెవలపర్ వాడు ఉన్నాడు, జావా పైథాన్ .NET నేర్చుకున్నాడు ఉన్నాడు కదా, వాడు అదంతా రాసుకుంటాడు కదా. నువ్వుకెందుకు అంటే నీకు అర్థం కావాలా, వాడు ఏం చేస్తున్నాడో నీకు తెలియాలి. అంటే ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, అసలు డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రాజెక్ట్ మొత్తం తెలియాల్సిన అవసరం ఉన్నది. అదర్వైజ్ పిచ్చి పట్టింది కోర్సు. షార్ట్ కట్లు చెప్తే పిచ్చిపోద్ది. అది కోర్సే కాదు, అది నీకు రానే రాదు. అట్లాగా నువ్వు దయచేసి అట్లా వినొద్దు, ఓకేనా? కొంచెం లేట్ అయిపోయినా సరే సరదాగా జాగ్రత్తగా విను, ఓకేనా? అప్పుడు నీకు ఎక్కిద్ది బాగా సబ్జెక్ట్. ఓకే, మరి సార్ ఒకటే బాగానే ఉంది, అంటే ఈ అప్లికేషన్ సర్వర్ డైరెక్ట్ గా DB సర్వర్ కనెక్ట్ అవుద్ది, నో ప్రాబ్లం. సచ్ వే దట్ మై క్లౌడ్ ఇంజనీర్ కెన్ కాన్ఫిగర్ లైక్ దిస్. ఎస్, ఎవరు? మై ఇదే కదా, మై క్లౌడ్ ఇంజనీర్, విత్ ద హెల్ప్ ఆఫ్
ఉంది కదా మన కాన్సెప్ట్ విపిసి. ఎస్ ఎస్ ఎస్. దాంట్లో ఏంది సబ్ నెట్స్. ఎస్. దాంట్లో ఏంది ప్రైవేట్ సబ్ నెట్స్. దాంట్లో ఏంది పబ్లిక్ సబ్ నెట్స్. ఎస్. అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి కనెక్షన్ నిన్నే చెప్పాను కదా. అట్లా అవన్నీ అక్కడ మనం స్కోప్ చేయొచ్చు. ఓకే, స్కోప్ చేయొచ్చు. సరే బాగుంది సార్, బాగుంది. అయితే ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఈ ఈ అప్లికేషన్ సర్వర్ మస్ట్ కనెక్ట్ విత్ డిబి సర్వర్. ఓకే, ఓకే బాగానే ఉంది. బట్ ఇక్కడ ఇఫ్ ద అప్లికేషన్ సర్వర్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ డిబి సర్వర్, అప్లికేషన్ సర్వర్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ డిబి సర్వర్ అవుతుంది. అయ్యే క్రమంలో ఇఫ్ ద డేటాబేస్ సర్వర్ ఈస్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ వాట్ హ్యాపెన్స్. ఓ ఇది సర్వర్ రెస్పాండ్ అవ్వట్లా, ఏ బాబు హూ ఆర్ యూ అంటారు, నాట్ రెస్పాండింగ్ డ్యూ టు సమ్ హ్యూజ్ ట్రాఫిక్. ఎక్కువ ఉందబ్బా, నువ్వే కాదు కొన్ని లక్షల కోట్ల మంది చెక్ బ్యాలెన్స్ చెక్ బ్యాలెన్స్ చెక్ బ్యాలెన్స్ కొడుతూ ఉన్నారు. ఈ చెక్ బ్యాలెన్స్ కొడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది, ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ద ట్రాఫిక్ ఉండడం వల్ల ఏంది, ద డిబి సర్వర్ ఈస్ నాట్ రెస్పాండింగ్. ద డిబి సర్వర్ ఈస్ నాట్ రెస్పాండింగ్. దెన్ వాట్ హ్యాపెన్స్. ఇది ఇక్కడ స్టోరీ. ఈ మొక్క చెప్పడానికి ఇదంతా గీసా. అది మన క్లాసెస్. ఈ పిచ్చోళ్ళలాగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను దానికి. అయితే ఈ మొక్క చెప్పడానికి ఇదంతా చెప్పా. మరి ఆ మొక్క చెప్పడానికి ఊరికేడ పెట్టి ఇది డీబీ సర్వర్ అమ్మా, ఇది పని చేయకపోతే ఇది జరిగిద్దమ్మా అని చెప్పడానికి నిమిషం పని. దీన్ని మొత్తం చెప్పడానికి 10 నిమిషాలు చెప్పాను నేను. ఎందుకంటే అదే సబ్జెక్ట్ అంటే. ఆ? సరే ఎన్ని చెప్పినా మీరు మారలే కానీ కొంతమంది ఉన్నారు యోధాని యోధులు. వాళ్ళ వయసు తక్కువ, వాళ్ళ ఆలోచనలేమో నాన్ సెన్స్ ఆలోచనలు. వయసు ఏమో 21, ఆలోచనలేమో నాన్ సెన్స్ ఆలోచన. నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్ బాస్, నో ప్రాబ్లం. కంప్లీట్ చేసి పక్కన ఇసిరేస్తా ఉంటాడు వాడు. ఇది అసలు ఇప్పుడు ఇప్పుడు ఎస్. అసలు ఏంది ఇది, ఇక్కడ నేను వెళ్ళి అక్కడ సర్వర్ కనెక్ట్ అవుతుంటే అది అవ్వకపోతే వాడికి చెక్ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే కాకపోతే అప్పుడు ఏంటి అసలు, అయ్యో అయిపోయింది. దట్ మీన్స్ వాట్, అంతే కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ చెకింగ్ దేర్ బ్యాలెన్స్. Yeah, sometimes there may be a chance to crash the server also. Yeah, why? Because లోడ్ ఎక్కువైపోయింది, గందరగోళం అయిపోయింది, రిక్వెస్ట్లు ఎక్కువైపోయినాయి. ఎస్, సర్వర్ క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ సర్వర్ సార్, డిబి సర్వరే. డిబి సర్వరే క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్లో అయింది ఫస్ట్, స్లో అయిన తర్వాత స్లో 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 అక్కడి నుంచి క్రాష్ అయిపోద్ది. అక్కడి నుంచి ఏంది, ద సర్వర్ విల్ నాట్ బి అవైలబుల్. అర్థమైందా? సో ఇఫ్ ద డిబి సర్వర్ ఈస్ వెరీ స్లో, అప్పుడు ఏం జరిగింది, కస్టమర్ మే ఫీల్ వెరీ బ్యాడ్. వై, అరే ఏంట్రా ఇది తిరుగుతానే ఉంది, బ్యాలెన్స్ చెప్పమంటే చెప్పదేంద్రా ఇది తిరుగుతా ఉంది. అప్పుడు తిరిగి 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 సర్వర్ నాట్ ఫౌండ్, ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్ అంటదా. అరే ఇదేంది గోళ మళ్ళీ. ఎస్, మళ్ళీ నువ్వు కనెక్ట్ కొడుతు అంటే ఇప్పుడు ఎందుకు చెక్ బ్యాలెన్స్ చూసుకోవాలా, అవసరం నీకు బాబు. ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ ని బట్టి అవతల వాళ్ళకి నేను ఫోన్ చేసుకుంటా, రే బాబు నా దగ్గర ఇంత బ్యాలెన్స్ ఉందిరా, నాకు 10,000 ఏరా 5,000 అట్లా. దానికోసం ఇప్పుడు చూస్తుంటే ఇదేమో డిబి సర్వర్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అండ్ ఇట్ ఈస్ రింకులు ఇలా తిరుగుతా ఉంది. చూసారా తిరుగుతా ఉంది. అది ప్రాబ్లం. అంటే రియల్ గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్ని సందర్భాల్లో సార్ లోడ్ ఎక్కువైపోయినప్పుడు అది ఏదైతే ఉందో ఆ ఉందో మరి అలాంటప్పుడు అది ఆ సర్వరు స్లో అయింది, ఆ సర్వర్ స్లో అయిన తర్వాత క్రాష్ కూడా అయిపోద్ది. ఎందుకు, ఎస్, ఇప్పుడు సపోజ్ 100 GB ర్యామ్ అనుకో, అనుకో 100 కోర్ సిపియు అనుకో, తట్టుకోలేకపోతుంది అది కూడా. అరే దే విల్, ఎస్, తట్టుకోలేకపోతుంది. మరి ఇలాంటి కేసులో అంటే ఈ సర్వర్ కి సిపియు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి డిబి సర్వర్ అంటే అమ్మో సరే డిబి సర్వర్ అంటే ఏం ఉండవు. నో 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 బాస్, డిబి సర్వర్ అంటే ఏంది దానికి బాబు, డిబి సర్వర్ అంటేనే మొత్తం ఉంటాయి అమ్మ, గుర్తుపెట్టుకో. అయ్యా వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారేమో మళ్ళీ దారుణంగా. బాబు అయ్యో. సరే ఇది దీంట్లో ఓఎస్ ఉంటదమ్మా. ఓఎస్ పేరు ఏంది, లైనెక్స్. ఓకే, ఓఎస్ పేరు లైనెక్స్. ఓకే, తర్వాత దీంట్లో ఏముంది, సిపియు ఉంటది యాక్చువల్ గా. ఓకే,
దాంట్లో ఏంది ర్యామ్ కూడా ఉంటుంది, ఓకే. దాంట్లో ఏంది ఎస్ఎస్డి కూడా ఉంటుంది, అంతే, ఓకే. అర్థమైందా? దాంట్లో ఏంది మళ్ళీ డీబీ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది, ఓకే. ఇవన్నీ ఉంటాయమ్మా దగ్గరగా దగ్గరగా. అవన్నీ ఉంటేనే. అర్థమైందా? సో ఇప్పుడు ఏమంటే ఇది డీబీ సర్వర్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అది విషయం. అప్పుడు మనం రిక్వెస్ట్‌లన్నీ ఇదిగో ఇక్కడ ఇక్కడ కస్టమర్ ఏదైతే ఇట్లా ఇట్లా వస్తున్నాడో దానికి రీచ్ అవుతుంది. అదే అప్లికేషన్ సర్వర్ ద్వారా. చెప్పాను కదా! సో ఫస్ట్ ఏంది? సో ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్‌గా ఇక్కడ అప్లికేషన్ సర్వర్. సో అప్లికేషన్ సర్వర్ నుంచి డైరెక్ట్‌గా డీబీ సర్వర్. ఇట్లా ఇలా హైరార్కీ. సో ఇక్కడ ఇక్కడ నువ్వుంటావు. ఇక్కడ నువ్వుంటావు. ఇక్కడ నువ్వు ల్యాప్‌టాపో లేదా ఇంకోటో ఏదో పెట్టుకొని ఉంటావు. మొబైలో ఏదో సంథింగ్. అప్పుడు ఫ్రంట్ ఎండ్‌కి కనెక్ట్ అవుతావు. ఫ్రంట్ ఎండ్ నుంచి అప్లికేషన్ సర్వర్ కనెక్ట్ అవుతావు. ఇదేందిది? ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్. ఇదేందిది? బ్యాక్ ఎండ్. ఇక్కడ నుంచి ఏంది? ఇదే. ఇదేందిది? బ్యాక్ ఎండ్ సర్వర్. అది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఇదేందిది? డీబీ. ఇట్లా నువ్వు కనెక్టివిటీ ఉంటుంది యాక్చువల్‌గా. ఇప్పుడు ఏం జరిగింది? డ్యూ టు సమ్ రీజన్స్, డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్, డ్యూ టు హెవీ ట్రాఫిక్, డ్యూ టు అక్కడ సిపియు, ర్యామ్ సరిపోలేదేమో, ఇక్కడ ఇది ఇబ్బంది అయింది. వెరీ స్లో అయిపోయింది. అయ్యో! ఇప్పుడు మరి ఏంది టార్గెట్? ఇక్కడ సిపియు గాని, ర్యామ్ గాని సంథింగ్ సో స్లో ఉంది. స్లో నడుస్తా ఉంది. మరి నడుస్తా ఉన్నప్పుడు అప్పుడు ఏంటి ప్రాబ్లమ్? కానీ గుర్తుపెట్టుకో, ఇక్కడ నేను ఒక సర్వరే రాసా. అంటే ఒకటే సర్వర్ పని. నో, 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 నో. వి యూజ్ సో మెనీ డీబీ సర్వర్స్ ఇన్‌సైడ్ అవర్ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్. ఆ! బిజినెస్ యాక్టివిటీలో చాలా చాలా సందర్భాల్లో పూర్తి స్థాయిలో ఓకే. గుడ్. ఇలా. ఆ! ఓకే. సో ఇది డీబీ సర్వర్ యాక్చువల్‌గా. అర్థమైందా? డీబీ సర్వర్. ఓకే సార్, బానే ఉంది సార్ రియల్‌గా. ఇవన్నీ గూడా మనకి ఇబ్బంది లేదు. ఓకే. అంతా ఓకే సార్. ఇబ్బంది లేదు మాకు. మరి ఇప్పుడు యాక్చువల్‌గా ఇది ఇలాగ ప్రాబ్లమ్ వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నాం గట్టిగా. హ్మ్. బట్ ఇన్ దిస్ సిట్యుయేషన్, ఇన్ దిస్ సిట్యుయేషన్ ది సర్వర్ కాన్ఫిగరేషన్ not sufficient for this traffic. Yes or no? Configuration not sufficient for this time. అలా అనుకోవచ్చు కదా. అంతే కదా. సిపియు సరిపోలేదు, ర్యామ్ సరిపోలేదు. బట్ మై క్వశ్చన్ ఈస్, ఇప్పుడు ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద సిపియు, ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ర్యామ్. దట్ మీన్స్ వాట్? అప్గ్రేడేషన్. అప్గ్రేడేషన్ ఈస్ రిక్వైర్డ్. సో టు అప్గ్రేడ్, ఎందుకు అప్గ్రేడేషన్ రిక్వైర్ అయింది? ఇచ్చిన దాన్ని రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయలేకపోతుంది ఇది. ఎంతో హ్యూజ్ ట్రాఫిక్ ఉంది. నడవట్లేదు. మరి నడవకపోతే ఏమవుతుంది? చెక్ బ్యాలెన్స్ కొడితే రావట్లేదు. ట్రాన్స్‌ఫర్ కొడితే పోదు. ఇదంతా గందరగోళం. రిస్క్ ఉంది. ఆ! అహా! లే. లే. ఓకే. ఫైన్. ఇలా ఇలా అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ నంబర్ 1 మీకు అర్థమైంది. ఎట్లా అర్థమైంది? ఇలా నడుస్తున్న క్రమంలో అక్కడ సీపీయూ గాని, ర్యామ్ గాని, కాన్ఫిగరేషన్ గాని ప్రాబ్లమ్ వస్తుంది. యెస్. టు అప్‌గ్రేడ్ థిస్ సీపీయూ టు అప్‌గ్రేడ్ థిస్ ర్యామ్. యెస్. అంటే ఒక సర్వర్‌లో ఉన్న సీపీయూ గాని, ర్యామ్ గాని అప్‌గ్రేడేషన్ చేయాలంటే, మనం పెంచాలి అంటే, ఇంక్రీజ్ చేయాలంటే మరి ఏం చేయాలంటే డైరెక్ట్‌గా అయితే చేయలేం బాస్. ఏం చేయాలా? యెస్. వి నీడ్ టు స్టాప్ ద సర్వర్ ఇమ్మీడియేట్‌లీ. అరెరెరే! అంతేనా? అంతే. అంతకు మించి ఇంకేం లేదు. యూ మస్ట్ స్టాప్ ద సర్వర్ ఇమ్మీడియేట్‌లీ. ఇమ్మీడియేట్‌గా మార్చాల. ఎందుకు? ద సర్వర్ ఈస్ గెట్టింగ్ స్లో రెస్పాన్స్. ద కస్టమర్ ఈస్ గెట్టింగ్ వెరీ స్లో రెస్పాన్స్. అరే బాబు! ఇప్పుడు చెక్ బ్యాలెన్స్ కొడితే మార్నింగ్ 5 గంటలకి ఇదిగో నీ బ్యాలెన్స్ 20,000 అని చూపిస్తే ఎట్లయ్యా? ఇప్పుడు చెక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత టైము? ఇప్పుడు 20:57 నిమిషాలయింది.
2057 అంటే నువ్వు చెక్ బ్యాలెన్స్ కొడితే 2057 1 సెకండ్లో నీకు మెసేజ్ రా 1 సెకండ్లోనే. దట్ మచ్ స్పీడ్ ఈస్ రిక్వైర్డ్. దట్ మచ్ స్పీడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎనీ అదర్ కస్టమర్స్. ఎస్. లేకపోతే ఏమైందే దిస్ ఇస్ నాన్సెన్స్ అప్లికేషన్. వాట్ ఇస్ దిస్ వన్? దట్ అప్లికేషన్ ఇస్ గుడ్ అప్లికేషన్. మై ఫ్రెండ్ ఈస్ యూజింగ్ దట్ బ్యాంక్. ఎక్సలెంట్ బ్యాంక్. అది ఇది. కస్టమర్స్ ఆర్ గోయింగ్ టు సమ్వేర్. అంటే యువర్ అల్టిమేట్లీ డెఫినెట్లీ యువర్ లూజ్ యువర్ బిజినెస్. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ సర్వర్‌కి సంబంధించిన సీపీయూ గాని, ర్యామ్ గాని నువ్వు అప్‌గ్రేడేషన్ చేయాలంటే అయ్యో! ఇది నువ్వు స్టాప్ చేయాలే. దాన్నే మనం ఏమంటామంటే యెస్ బాస్ మెయింటెనెన్స్‌గా చూసుకుంటాం. మెయింటెనెన్స్. ఇక దాన్నే యూ కెన్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ డౌన్ టైమ్ అనుకో. డౌన్ టైమ్ అనుకో. ఇంక మెయింటెనెన్స్ కింద తీసుకున్నా. అందుకని మీకు గుర్తుందో లేదో మీరెప్పుడైనా సరే బ్యాంక్ అకౌంట్‌లు వాడేటప్పుడు అయ్య బాబు! ఇదిగో మెయింటెనెన్స్ టైమ్ ఈ టైమ్ నుంచి ఈ టైమ్ దాకా ఉంటదమ్మా. అంటే అర్థమేంది? వాడు సీపీయూ, ర్యామ్‌కు సర్వర్‌కి మార్చుకుంటున్నాడు. యెస్. అంటే ఈ సందర్భాల్లో నేను చెప్పే సందర్భాల్లో. దాన్నే మనం మెయింటెనెన్స్‌గా తీసుకుంటాం. అది సార్. అందుకనే నువ్వేందంటే నీకు మెసేజ్ ఇస్తాడు. ఏమని? "ఏ బాబు! ఈ బ్యాంక్‌లో ఈ బ్యాంక్‌లో ఈరోజు 9 గంటల నుంచి అంటే 9 పీఎం నుంచి రేపు ఉదయం 6 ఏఎం వరకి మెయింటెనెన్స్ ఉంది. థాట్ ఇన్ దిస్ రీజియన్ వి విల్ నాట్ అలౌ యూ ఎనీ ట్రాన్సాక్షన్ బిట్వీన్ దిస్ పీరియడ్. బిట్వీన్ దిస్ అవర్స్. యెస్. వి విల్ నాట్ అలౌ యూ ఎనీ ట్రాన్సాక్షన్స్" అని ఎండ్ యూజర్‌కి ముందుగానే మనం ఇన్ఫార్మ్ చేయాలి. మెసేజ్ ఇస్తాం. అప్పుడు ఎండ్ యూజర్ కెన్ అండర్‌స్టాండ్ సంథింగ్. ఓకే. నాదేదో ప్రాబ్లమ్ ఉంది. మా బ్యాంక్ సర్వర్స్‌కి సంబంధించి మెయింటెనెన్స్ కొనసాగుతుంది. కాబట్టి మనం గూడా దానికి కోఆపరేట్ చేయాలా అనేది మనకు అర్థమైంది. అర్థమైందా? లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ. ఎవడ్రా ఈడు చెప్పకుండా మెయింటెనెన్స్ పెట్టాడు వాడిష్టం అంటారు. దట్ మీన్స్ వాట్? నో ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ థిస్ పీరియడ్. అంటే ఏంది? 9 గంటల నుంచి 6 గంటల దాకా నువ్వు ఏ ట్రాన్సాక్షన్ నడవదు. ఏ ట్రాన్సాక్షన్ అంటే చెక్ బ్యాలెన్స్ నడవదు, ట్రాన్స్‌ఫర్‌లు నడవదు, విత్‌డ్రాల్ నడవదు. అసలు ఏది నడవదయ్యా బాబు! ఎందుకు? ప్రాబ్లమ్స్ ఉంది దీంట్లో ఇక్కడ. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంది. ఓకే సార్. బానే ఉంది సార్. మరి ఓకే. ఎవ్రీథింగ్ ఇట్లా. అంటే మరి ఇలాంటి సందర్భాల్లో మరి ఆ డీబీని ఆపేయాలి. ఆపేసేసుకోవాలి. ఆపేసి మళ్ళీ జేసుకొని మళ్ళీ యెస్. మళ్ళీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ దెన్ వి క్యాన్ రన్ దిస్ సర్వర్. అప్పుడు అక్కడి నుంచి సూపర్ ఫాస్ట్‌లో నడుస్తా ఉంటది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాగా నడుస్తా ఉంటది. డీబీ సర్వర్. నథింగ్ ఈస్ దేర్. అర్థమైందా? యెస్. అంటే కాన్ఫిగరేషన్ మార్చాను కాబట్టి. సో, ఇది ఒక స్టెప్. అర్థమైందా? ఇదొక స్టెప్. సరే. ఈ స్టెప్‌లో మనం ఏం మార్చాం? సీపీయూ మార్చాం, ర్యామ్ మార్చాం అనుకుంటాం. మరి డీబీ సాఫ్ట్‌వేర్ ఉంది గదా! డీబీ సాఫ్ట్‌వేర్. యెస్. అంటే ఇక ఇలా మనం వాడుతా ఉన్నామబ్బా! ఇలాగ ఏం చేస్తున్నాం? యెస్. ఇలా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. సింపుల్‌గా. యెస్. ట్రాన్సాక్షన్స్ ఆర్ గోయింగ్. జరుగుతా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ. ఆ! ట్రాన్సాక్షన్ అన్నీ జరుగుతా ఉన్నాయి. అయితే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతా ఉంటే యాక్చువల్‌గా ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతా ఉన్నాయి. మరి జరుగుతా ఉన్నప్పుడు నీకు తెలుసు ఇంకా డీబీ సర్వర్ అంటే డీబీ సాఫ్ట్‌వేర్ ఉంటదిగా. ఆ డీబీ సాఫ్ట్‌వేర్ యెస్ ఆర్ నో? డీబీ సాఫ్ట్‌వేర్ అదేందిది? అది ఒరాకిల్ గావచ్చు, మైఎస్‌క్యూఎల్ గావచ్చు, ఎస్‌క్యూఎల్ సర్వర్ గావచ్చు. యెస్ ఆర్ నో? చాలా అవ్వచ్చు. కసాండ్రా గావచ్చు, పోస్ట్‌గ్రేస్ ఎస్‌క్యూఎల్ గావచ్చు, డీబీ2 గావచ్చు, మారియో డీబీ గావచ్చు, మాంగో డీబీ గావచ్చు, డైనమో డీబీ గావచ్చు. ఏదైనా వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనంటే రెండో కేస్‌లో మీరు చూస్తే అంతా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఎవ్రీథింగ్ ఈస్ స్మూత్. ఎక్సలెంట్. సూపర్. అయితే రియల్‌గా ఇప్పుడేం జరిగిందంటే డీబీ సాఫ్ట్‌వేర్ ఇక్కడ ఏదో పెట్టాడబ్బా! అంటే డీబీ2. డీబీ2 అనేదేంది? ఒక డేటాబేస్ సాఫ్ట్‌వేర్. ఇది ఎవడిది ఇది? ఐబీఎం వాడిది. ఇది ఎవడిది ఇది? ఐబీఎం ప్రొడక్ట్ ఇది. డీబీ2 ఈస్ ఎ డేటాబేస్ సాఫ్ట్‌వేర్. ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఐబీఎం. వెరీ కాస్ట్‌లీ ప్రొడక్ట్ యాక్చువల్‌గా చెప్పాలంటే డీబీ2. కంపేర్ దెన్ ఒరాకిల్. ఒరాకిల్ కొంచెం పర్లేదులే. ఇది ఒరాకిల్‌తో పోల్చుకుంటే ఇది కొంచెం కాస్ట్ తక్కువేలే. ఒరాకిల్. ఎస్‌క్యూఎల్ సర్వర్ అది కూడా ఉంది. ఎస్‌క్యూఎల్ సర్వర్. ఇలా. అయితే వాటెవర్ ద డీబీ సాఫ్ట్‌వేర్ విచ్ వి ఆర్ యూజింగ్ ఇన్ అవర్ సర్వర్స్ ఆల్ ఆర్ ఓల్డ్ వెర్షన్స్. అరె! ఆ! అది 1 ఇయర్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోయింది. ఓల్డ్ వెర్షన్ సాఫ్ట్‌వేర్‌లో నడుస్తుంది. ఓల్డ్ డీబీ సాఫ్ట్‌వేర్.
బట్ ద వర్షన్ ఈస్ వెరీ వెరీ ఓల్డ్. అర్థమైందా? బట్ మార్కెట్లోకి కొత్త వర్షన్ రిలీజ్ అయింది కదా, అది ఒరాకిల్ సంథింగ్, SQL Server something version, DB2 something version. New versions are available inside the market. మరి ఇప్పుడు న్యూ వర్షన్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక ఓల్డ్ వర్షన్ ఏంటంటే ఇక అంత ఎఫెక్టివ్ ఉండదు. మీకు తెలుసు కదా, గతంలో ఏం వాడాం, విండోస్ ఎక్స్పీ వాడేవాళ్ళం. అంటే మీకు తెలియదు, అప్పుడు మీరు షెడ్యూల్ వేసుకుని ఉంటారు ఎక్స్పీ వాడేటప్పుడు. ఆ తర్వాత XP2 అని వచ్చింది ఒకటి. XP2 తర్వాత మళ్ళీ అలా ఇలా పెట్టుకొని అట్లా చేసుకొని వాడు విండోస్ విస్తా అది ఇది పెట్టుకున్నాడు. చేసుకొని మరి విండోస్ 2000 పెట్టాడు, 2003 పెట్టాడు. ఆ తర్వాత 2007 అన్నాడు, అంటే విండోస్ 7 అన్నాడు. అక్కడి నుంచి మీకు తెలిసేమో 7 అన్నాడు. ఇక అక్కడి నుంచి విండోస్ 8 కూడా వచ్చింది, ఫ్లాప్. విండోస్ సంథింగ్ 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 10, సంథింగ్ 11, సంథింగ్ 12 ఇట్లా వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు విండోస్ 7 అనేది నువ్వు వేసావంటే నీ సిస్టమ్ స్లోగా నడిచిద్ది. కానీ విండోస్ 10 వేసావా సూపర్ ఫాస్ట్ లాగి. ఎందుకు అంటే అక్కడ లేని ఇక్కడ ఉందాయా బాబు, అక్కడ ఆ సాఫ్ట్వేర్ ని అలా తయారు చేసాం, అక్కడ ఆ కాలాన్ని బట్టి, ఇప్పుడు ఇలాని బట్టి ఇలా తయారు చేశాను. అప్పుడు 10th వర్షన్ ఎక్సలెంట్ గా సూపర్ గా నడుస్తుంది, 11th వర్షన్ ఇంకా బాగా నడుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 2007 కి 2011 వర్షన్ కి నువ్వు పోల్చుకుంటే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పోల్చుకుంటే 2011 వర్షన్ ఏమో స్లోగా ఉంటది, 2010 వర్షన్ ఏమో సూపర్ ఫాస్ట్ లో. ఎందుకంటే దానికి కొత్త ఫీచర్స్, కొత్త అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. దిస్ విల్ గివ్ యూ ఎ గుడ్ పర్ఫార్మెన్స్, దిస్ విల్ గివ్ యూ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. మరి అలాంటి కేసులో నువ్వు ల్యాప్టాప్ లో అలాగ ఆలోచించావు, కరెక్టే. మరి ఇక్కడ ఏంది బిజినెస్ యాక్టివిటీ, ఈ బిజినెస్ యాక్టివిటీలో ఈ DB సాఫ్ట్వేర్ అనేది ఓల్డ్ అయిపోయింది. అరే ద ఓల్డ్ సాఫ్ట్వేర్ ద ఓల్డ్ సాఫ్ట్వేర్ డజంట్ గివ్ యూ ఎ గుడ్ పెర్ఫార్మెన్స్. ఓల్డ్ సాఫ్ట్వేర్ ఏంది, గుడ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వదు. మరి ఏం చేయాలా, ఐ వాంట్ టు అప్గ్రేడ్ ద న్యూ వన్. ఎస్, మళ్ళీ దొరికాం సార్. అంతే బాబు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇదే నువ్వు చేసేది. వాట్ ఈస్ దిస్, ఇందాకేమో అక్కడ చేసేసాం CPU RAM అక్కడ అప్గ్రేడ్ చేసుకున్నది అయిపోయింది. ఇప్పుడు ఏంది మళ్ళీ ఇది వర్షన్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చింది. The new version is available in the market, but in our servers old versions are available. With due to this old versions we are getting a slow performance బాగలేదు. So performance is not good. Why? Because we are using old version. ఓ ఏం సార్ అబ్బా, ఏంది ఇంత ఇది ఉంటుందా? ఎస్ ఎస్. Okay, I want to upgrade my DB servers from old version to new version. Then what should I do? The question. చూసారా క్వశ్చన్ మార్క్ ఎట్లా ఉందా? The question mark. What should I do? ఏం చేయాలి? How to upgrade this DB software from old version to new version? How to upgrade this DB software from old version to new version? Yes, this requires a new version. Why? Because I want to get the good performance. గుడ్ పెర్ఫార్మెన్స్ ఉంటే నా బిజినెస్ గ్రో అవుతుంది. గుడ్ పెర్ఫార్మెన్స్ ఉంటే నా కస్టమర్లు చాలా మంది వస్తారు. ఈ బ్యాంక్ లో అకౌంటే వద్దురా అనుకోకూడదు. నో నో నో, సూపర్ బ్యాంక్, ఎక్సలెంట్ కూడా తీసుకోకూడదు. మరి అంతే కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్యాంకులు, ఒక బ్యాంకులో ఏమో 1000 రూపాయలు డిపాజిట్ ఉంటుంది, ఇంకొక బ్యాంకులో ఏమో 10,000 డిపాజిట్ ఉంటుంది. అరే ఏంటి డిఫరెన్స్? బాబు 10,000 డిపాజిట్ నా బ్యాంక్ అంతే. ఆ 10,000 డిపాజిట్ అయినా సరే కొన్ని కోట్ల మంది దానికి వెళ్ళిపోతున్నారే. వై? పెర్ఫార్మెన్స్. బాగుంటుందండి. 10,000 పోతే పోయినాయి, బాగుంటుంది బ్యాంక్. #1 ట్రాన్సాక్షన్ జరిగింది, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లు బాగా జరుగుతాయి అనే ఫీలింగ్ జనాలకి ఎక్కువ అవుతుందంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ యువర్ బిజినెస్ విల్ బి గోయింగ్ డౌన్. అయిపోద్ది అంతే మటాష్, నీకు లేదు నీకు ఛాన్స్. సో ఈ విధంగా మనకి ఇది అప్గ్రేడేషన్ ప్రాబ్లం వచ్చేసింది. సో నౌ ఫర్ DB సాఫ్ట్వేర్ వి మస్ట్ అప్గ్రేడ్. బాబు DB సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలమ్మా. సరే మెయింటెనెన్స్ తీసుకో, ఎందుకంటే మరి స్టాప్ చేయాలిగా. మరి స్టాప్, we need to stop the server, we need to upgrade the DB software. అదొక కాన్సెప్ట్. ఓకే, అట్లా మళ్ళీ
అయితే కొన్ని సందర్భాల్లో ఏమొచ్చిద్ది నీకు ఆల్రెడీ తెలుసు. కొన్ని సందర్భాల్లో ఇదొక కాన్సెప్ట్. అసలు ఇదొక సమస్య. ఇదొక ఇష్యూస్. ఇదొక ప్రాబ్లమ్స్. ఇందాక చూపించింది అదొక ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్‌ని అలా సాల్వ్ చేసాం. ఈ ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేస్తాం. ఆ! మళ్ళీ అంతే. మళ్ళీ డీబీ సర్వర్‌ని స్టాప్ చేసుకొని, మెయింటెనెన్స్ ఇచ్చుకొని, మళ్ళీ అప్‌గ్రేడేషన్ చేసుకొని, మళ్ళీ కొత్తగా రన్ చేసుకోవాలి మళ్ళీ అన్నీ. అంతేగాని రండిలే నేనైతే ఒక పక్క నుంచి డీబీ సాఫ్ట్‌వేర్‌ని అప్‌గ్రేడ్ చేస్తా ఉంటాను. మీరైతే ట్రాన్సాక్షన్‌లు మీరు చేసుకుంటూ ఉండండి. అంటే కుదిరిద్దా? ఒకటే బాబు ఇక్కడ నీకుంది ఈ సర్వరు. ఈ సర్వర్‌లో లైనక్స్ ఉంది. లైనక్స్, రెడ్ హాట్ లైనక్స్ సంథింగ్ 7 ఉంది. 8కి మార్చాలనుకుంటున్నా. మార్చాలన్నప్పుడు నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్చుకుంటూ ఉంటా గానీ, మీ పాటికి మీరు సర్వర్ మీద పని చేసుకోండి అంటే కుదిరిద్దా? నో. యూ మస్ట్ స్టాప్. You should not allow any transactions while doing this activity. Yes or no? You should stop all these activities while doing your upgradation, while changing your configuration. Yes, yes, you must do it. Otherwise, అవతల వ్యక్తికి పిచ్చి పట్టిద్ది. ఏందిరా ఇలా జరుగుతుంది? అవునా? ఎస్ ఆర్ నో? గుడ్. కొన్ని సందర్భాల్లో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సాఫ్ట్‌వేర్ ఈస్ గుడ్. సీపీయూ, ర్యామ్ ఈస్ గుడ్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. కాతే కొన్ని సందర్భాల్లో ఏమొచ్చిద్ది తెలుసా? కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మీకు తెలుసది ఆల్రెడీ. చాలా మందికి తెలుసది. ఆ! సో, ఇది డీబీ సర్వర్. డీబీ సర్వర్. సో, డీబీ సర్వర్‌లో మనకేమొస్తా ఉంటది కొన్ని సందర్భాల్లో ఇది వాల్యూమ్. యెస్. వాల్యూమ్. జనరల్‌గా నేను చెప్పలేదు గానీ డేటా అంతా వాల్యూమ్‌లోనే ఇక్కడ స్టోర్ అయ్యిద్ది. సర్వర్‌లో గాదు. సర్వర్‌లోనే వాల్యూమ్‌లో. ఇది డీబీ. డేటాబేస్ మొత్తం ఇక్కడ. అంటే డేటా అంతా ఇక్కడ స్టోర్ అయిద్ది. ఇదేంది డేటాబేస్ వాల్యూమ్. డీబీ. డేటా వాల్యూమ్ అంటాం దీన్ని. డేటా వాల్యూమ్ అంటాం. డేటా వాల్యూమ్‌లో స్టోర్ అవుతా ఉంటది. దీన్నే మనం ఇంకో భాషలో వాల్యూమ్ అంటాం. ఇంకో భాషలో ఏమంటాం డిస్క్ అంటాం. డిస్క్ అని పిలుస్తాం. డిస్క్. బాగుంది. మరి డిస్క్ అలా వస్తా ఉంది. మరి ఇదేమో నీకు బ్యాంక్ సర్వర్. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ఒక, ఒక 50,000 మందికి ఉద్యోగాలొచ్చినాయనుకో ఈ సంవత్సరం. 50,000 మందికి ఏం జేస్తారు? వెంటనే 50,000 మందికి అకౌంట్‌లు ఓపెన్ చేయాలి. అయ్యో! 50,000 మందికి అకౌంట్‌లు ఓపెన్ చేశాం. 50,000 మంది అకౌంట్‌లు ఓపెన్ చేస్తే వాళ్ళు ఖాళీగుంటారా? ఖాళీగా ఉండరు గదా! రూ. 1000 ఉంటాయి వాళ్ళ దగ్గర అనుకో. రూ. 1000ని 100 సార్లు ట్రాన్సాక్షన్ చేస్తాడు వాడు. స్టైల్‌గా కిరాణా షాప్‌కెళ్ళి ఆ! ఎంత? కిరాణా షాప్‌లో ప్రొవిజన్ కొంటాడు. అదెంత రూ. 12 ఉంటది. రూ. 12 ఉంటది. రూ. 12 కూడా ఫోన్‌పే ట్రాన్సాక్షన్. మళ్ళీ కిందకెళ్ళి కొంచెం అటు వచ్చి కూరగాయల షాప్ దగ్గర. ఆడ కూరగాయలు తీసుకొని రూ. 32 రూ. 32 అండి. రూ. 32 ట్రాన్సాక్షన్. మళ్ళా కూరగాయలు తీసుకొని సంకలో పెట్టుకొని వచ్చేసరికి డాడీ టిఫిన్, మమ్మీ టిఫిన్. ఇక టిఫిన్. అక్కడ మళ్ళీ ఫోన్‌పే. ఈ టిఫిన్ ఇయన్నీ చేసే లోపల మళ్ళీ నువ్వు బస్ స్టాండ్ కింద దిగాలి ఆటో ఎక్కాలి. ఆటో వాడికి కూడా ఫోన్‌పే. ఆటో కింద మధ్యాహ్నం లంచ్‌కి కూడా ఫోన్‌పే. మధ్యాహ్నం లంచ్‌కి ఇంకోటి ఫోన్‌పే. ఇక అరెరెరే! రూ. 1000ని 100 ట్రాన్సాక్షన్‌లు చేస్తున్నాడు మనిషి ఈరోజు. మరి అలాంటప్పుడు మరి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ, ఆ విధానాలు అవన్నీ స్టోరేజ్ కావాలా. అవునా కాదా? యెస్ ఆర్ నో? 50,000 పీపుల్ ఓపెనింగ్ దేర్ అకౌంట్ అండ్ డూయింగ్ సమ్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ మంత్‌లో 60,000 పీపుల్ 60,000 people in the next month. Yes, they are going to opening their new accounts in the next month. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ట్రాన్సాక్షన్స్, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ అక్కడి నుంచి అరెరెరెరెరే! ఒక ట్రాన్సాక్షన్ కాదయ్య బాబు. ఈరోజు మీరు చూస్తే ఏదైతే వెల్‌ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, వెల్‌ఫేర్ స్కీమ్స్ తీసుకునే ప్రతి ఒక్కడికి బ్యాంక్ అకౌంట్ కావాలి. గతంలో లేదు. ఇప్పుడు కావాలి. యెస్. అంతే గదా! ఏదైనా సరే వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇండియాలో ఏ వెల్‌ఫేర్ స్కీమ్స్ కొన్ని వందల వెల్‌ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఫ్రీగా యెస్. ఫ్రీ. మొత్తం ఫ్రీ. మొత్తం ఫ్రీ తీసుకో పో. మొత్తం ఇగ అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ నడవాలా? మరి ఇన్ని ట్రాన్సాక్షన్ నడిసినప్పుడు ఏమయ్యా! వాడు అది గూడా యంత్రమే గదా! డేటా వాల్యూమ్ అనేది, డిస్క్ అనేది. అది ఫుల్ అవ్వదా ఏంది? అది ఫుల్ అయిద్ది ఇప్పుడు. అది ఫుల్ అయిపోయింది. మరి ఎక్స్‌పెక్టేషన్స్ కంటే గూడా ఇదొచ్చింది. సో, ఫుల్ అయిపోయింది ఇక్కడ. ఫుల్ అయిపోయినప్పుడు మళ్ళీ అరే! ఏందిరా బాబు! డేటా ఫుల్ అయిపోయింది. మరి డిస్క్ ఫుల్ ఎర్రర్. అరేయ్! డిస్క్ ఫుల్. డిస్క్ ఫుల్ ఎర్రర్ సార్. డిస్క్ ఫుల్ ఎర్రర్ అంటే మామూలు విషయం కాదు సార్. డిస్క్ ఫుల్ ఎర్రర్ అప్పుడు మనం ఏంది, "ఏయ్ బాబు సార్ ఈరోజు ట్రాన్సాక్షన్స్ ఆపేసేయండి. నాకు డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చింది. దయచేసి ఆపండి. స్టాప్. డోంట్ డూ ఎనీ ట్రాన్సాక్షన్స్." "ఏ బాబు రేయ్ నేను మెట్రోలో ఉన్నాను. మెట్రో టికెట్ కొనుక్కోవాలిరా బాబు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఆపేయమంటావేంది?" ఏం చేద్దామండి?
సర్వర్కి మీరు అటాచ్ చేసిన డిస్క్ ఫుల్ అయిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం అర్థం చేసుకోండి. ఎంతమందికి అని చెప్తావు అట్లా మెసేజ్లు? నో వే, నో వే. యూ మస్ట్ అవాయిడ్ దిస్ డిస్క్ ఫుల్ ఎర్రర్ ఇమీడియట్లీ, అదర్వైజ్ కస్టమర్ ఒక్కడు కూడా ఉండడు. డిస్క్ ఫుల్ ఎర్రర్, ఎస్ ఎస్ ఎస్. ఇలాగా చాలా 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 చాలా. అంటే ఇంకో భాషలో చెప్పాలంటే మనకి ఎస్ ఫ్రెండ్స్ ఇదొకటి. తర్వాత ఇక మరి అదే వచ్చిన డేటా అంతా మాస్టర్ డీబీ అనుకోండి. వచ్చిన డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతా ఉంది. డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతా ఉంది ఈ డీబీలో. మరి ఇదంతా స్టోర్ అయినప్పుడు మనకి బ్యాకప్ కోసం కావాలి కదా మళ్ళీ. ఎస్ 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 బ్యాకప్ అండ్ ఎస్ ఎస్ ఫ్రెండ్స్ బ్యాకప్. దట్ మీన్స్ వాట్ బ్యాకప్ సర్వర్స్ వి రిక్వైర్డ్. ఎస్. మరి ఆ బ్యాకప్ అంటే ఇక్కడ నుంచి ఉన్న డేటా ఇక్కడ బ్యాకప్ తీసుకోవాలి కదా. మళ్ళీ అదొక యాక్టివిటీ. ఎస్ ఆర్ నో? ఎస్, వి మస్ట్ టేక్ ద బ్యాకప్ ఫ్రమ్ మాస్టర్ సర్వర్ టు దిస్. ఎస్. మరి అదొక యాక్టివిటీ మళ్ళీ. ఎస్ ఆర్ నో? మళ్ళీ బ్యాకప్ యాక్టివిటీ. సో నేను చెప్పాను బ్యాకప్ యాక్టివిటీ మళ్ళీ చేయాలా. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. బ్యాకప్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్సైడ్ యువర్ ఆర్గనైజేషన్. వై? అది చెప్పాను. అది డైలీ చేస్తామా, అది అవర్లీ బేస్డ్ బ్యాకప్ ఉంటుందా, మంత్లీ బ్యాకప్ ఉంటుందా, వీక్లీ బ్యాకప్ ఉంటుందా? ఎస్ ఆర్ నో? నీ ఆర్గనైజేషన్ స్టాండర్డ్, నీ ప్రాజెక్ట్ క్లయింట్ స్టాండర్డ్, నీ ప్రాజెక్ట్ క్లయింట్ ఎట్లుంటే అట్లా, వాడు ఎంత ఆత్రంగా ఉంటే అంత విధంగా నువ్వు చేయాలి. తప్పదు. ఏ బాబు నాకు తెలియదు అంటానికి లేదు. అర్థమైందా? ఏది బ్యాకప్? అవునా కదా బ్యాకప్ అంటే. రియాలిటీలో మీరు చూస్తే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బ్యాకప్స్ ఇవన్నీ కూడా మొత్తం అంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ టాస్క్లన్నీ కూడా, ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ టాస్క్లు ఏదైతే ఉందో అక్కడ ఇది గాని అది గాని ఏదన్నా కూడా దానిని చూసే వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తాం. డిబిఏ. అది ఆయన చేసే యాక్టివిటీ. సో DBA can do all these kind of activities inside your project. This is the responsibilities of the DBA. అర్థమైందా? DBA. మరి చూడు, అక్కడ ఒక ప్రాబ్లం, ఇక్కడ ఒక ప్రాబ్లం, ఇక్కడ ఒక సమస్య, అక్కడ ఒక సమస్య, చాలా సమస్యలు ఐడెంటిఫై చేసి నువ్వు ఐడెంటిఫై చేస్తావు. ఐడెంటిఫై చేసినప్పుడు ఆ ప్రాబ్లం నువ్వు చేయగలిగితే నువ్వు చేస్తావు, నీ అండర్ కంట్రోల్ ఉంటే. లేకపోతే క్లౌడ్ ఇంజనీర్కి అప్పగిస్తావు అంతే. అంతే కదా. ఇప్పుడు సర్వర్ ఉంది, సర్వర్ కు సంబంధించిన విషయాలు నువ్వు ఐడెంటిఫై చేసేవాడివే. బాబు డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చి చేసేవాడివే. డిస్క్ ని అటాచ్ చేసేది నువ్వు కాదుగా. సిపియూ ఉంది, ర్యామ్ ఉంది. సిపియూ ర్యామ్ అటాచ్ చేసేది నువ్వు కాదుగా. డిబి అంటే జస్ట్ నువ్వు ఐడెంటిఫికేషన్, జస్ట్ నువ్వు మేనేజ్ దిస్ డిబి సర్వర్స్, మేనేజ్ దిస్ డిబి సర్వర్స్. అంతేగాని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి AWS క్లౌడ్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోయి డిబి ఏదో నో నో నో. క్లౌడ్ ఇంజనీర్ ఇదంతా కూడా చేసేది. క్లౌడ్ ఇంజనీర్ లో అంటే ఈ DBA రోల్ అనేది క్రమక్రమంగా ఇట్లా అయిపోయింది ఇక్కడ. కానీ టోటల్ గా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మేనేజ్ చేయటం ఒక DBA అడ్మినిస్ట్రేషన్ కంటే మామూలు విషయం కాదుగా, చాలా కష్టం. ఎస్, దిస్ ఇస్ దిస్ ఇస్ వెరీ 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 డిఫికల్ట్ టాస్క్ టు 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 మేనేజ్ దిస్, to maintain this, to manage this, to maintain this kind of activities inside your project as a DBA. It's very, very difficult task. It is very, very difficult task. మరి డిఫికల్ట్ టాస్క్ అయితే మరి ఎట్లా చేస్తాం? మరి మాన్యువల్ గా చేసినప్పుడు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయా బాబు? ఓహో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎస్. అయితే భవిష్యత్తులో దీన్ని మొత్తాన్ని రీప్లేస్ చేసే వ్యక్తి ఒకడు వచ్చాడు. ఎస్, ఆ వ్యక్తిని AWS తయారు చేశాడు. తయారు చేశాడు ఒక సర్వీస్ కింద. ఓహో, ఒక సర్వీస్ వాడుకో, DBA చేసే యాక్టివిటీ అన్ని తీసుకో. సర్వీస్ని వాడుకో, DBA అది మనం చూసాం. అంటే ఆ సర్వీస్ వాడుకొని ఈ DBA చేసే యాక్టివిటీ అన్ని మనం మనం చేయొచ్చు. ఓహో, అంట చేయొచ్చు. మరి అదే కదా ఇప్పుడు మనం చేస్తున్న పని. ఇప్పుడు మనం ఏం చేసాం గతంలో? ఏంది జమానాలు అంటే ఓల్డ్ బ్యాక్ ఎండ్ డేస్ లో నెట్వర్కింగ్ టీం ఉండేది. అవునా? నెట్వర్కింగ్ టీం ఉండేది. పిచ్చి పట్టించేవాళ్ళు కంపెనీలో నెట్వర్కింగ్ టీం. ఏమని అది ఇది అట్లా ఇలా అట్లా, నీకేం తెలియదురా అనేవాడు అంతే సింపుల్ గా. ఎందుకంటే వాడి నెట్వర్కింగ్ తెలుసు. మనకు కనీసం IP అడ్రస్లే తెలియదు. IP అడ్రస్ అంటే ఏందో తెలియదు. నెట్వర్క్ అన్ని తెలుసు. వాడికి అన్ని తెలుసు కాబట్టి మనల్ని గేమ్ ఆడుకున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది? AWS వాడు చూశాడు, అరే నెట్వర్కింగ్ టీం, ఐఎమ్ AWS,
తెలుసా నా పవర్ ఏందో అన్నాడు. ఏంది నీ పవరు? చూసుకో, నీకు సంబంధించిన విధానంలో అన్ని చేసేవాడిని. ఒక సర్వీస్ నేను తయారు చేస్తున్నాను. ఆ సర్వీస్ నిన్ను పడగొట్టిద్దని చెప్పాడు. ఎవడు? ఏడబ్ల్యూఎస్ వాడు. పడేసిద్దా? పడేసిద్ది ఖచ్చితంగా. తప్పకుండా పడేసిద్ది అన్నాడు. ఏంది ఆ సర్వీసు? ఆ సర్వీస్ పేరే వీపీసీ. అదే కదా మనం చేస్తుంది. సో టోటల్‌గా ఇంక నెట్వర్కింగ్ టీమ్ ఏం చేస్తది అక్కడ? రోల్ తగ్గింది అంటున్నాను నేను. యెస్. రోల్ తగ్గిపోయిందక్కడ. అంటే ఆ సర్వీస్ వల్ల వాడి రోల్ తగ్గిపోయింది. అట్లా అట్లా గతంలో ఏంది తెలుసా మీకు? యెస్. ఇట్లా నెట్వర్కింగ్ టీమ్ ఎట్లయితే బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీర్స్ ఉండేవాళ్ళు. బిల్డ్ ఇంజినీర్స్, బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీర్స్ ఇదొక పోస్టే బాబు. ఇదొక జాబ్. ఇది ఎక్సలెంట్ జాబ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. మరి బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీర్స్ ఎక్కడున్నారు? ఎక్కడో. ఇప్పుడు ఎవరొచ్చారు? డెవాప్స్. అరెరెరే! అంతే అంతే రీప్లేస్ డెవాప్స్. డెవాప్స్ ఇంజినీర్ కెన్ డూ దిస్ బిల్డ్, దిస్ రిలీజ్. యెస్, ఎవ్రీథింగ్ కెన్ డూ బై డెవాప్స్. అంటే రీప్లేస్ అంటే మోడర్న్ లుక్ అన్నమాట ఇదంతా కూడా. నువ్వు పాత చింతకాయ పచ్చడిలాగా నేను అదే చేస్తా. నేను ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటా. నేను ఇదే నేర్చుకుంటా. ఎప్పుడో చెప్తాడు కరెక్టే. నువ్వు మోడర్న్ లుక్‌లో ప్రయాణం చెయ్యి. ప్రెజెంట్ ఫ్యూచర్ ఐటీ స్కిల్ క్లౌడ్ అంటే నువ్వు దాన్ని వదిలిపెట్టి పాత చింతకాయ పట్టుని నలగొట్టుకుంటానంటే ఎట్టా? జుట్టు ఊడిపోయినప్పుడు 35 ఏళ్ళు వచ్చినప్పుడు ఈ జాబ్‌లో బీకేస్తే ఏం చేయాలో తెలియక భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలో సతమతం అవుతున్న వాళ్ళని అడుగు ఒక్కసారి వాళ్ళు చెప్తారు ఏందనేది. ఏ స్కిల్ నేర్చుకుంటే బెస్ట్ రా అని. నువ్వు ఇప్పుడు ఏదో వచ్చి డిగ్రీ పాస్ అయ్యి లంగోటా, షరాయి ఒకటి వేసుకొనొచ్చి అమీర్‌పేటలో పోటుగాడిని ఇరగదీస్తే ఎట్లా? చాలా మంది అదే ఇరగదీస్తారు పోటుగాడిని అంటారు. ఒక వీడియో ఏదో కనపడిద్ది. దాన్ని చూసి ఏదో బిల్డప్ ఇచ్చుకొని దాన్ని చూసి అయిపోయింది. వీడియో చూసి అక్కడ ల్యాబ్ చేసుకొని ఇరగదీస్తే అక్కడ 1 మంత్ తర్వాత ఆ ల్యాబ్ ఏందో, ఆ వీడియో ఏందో మర్చిపోతావు. మన క్లాసుల్లో మర్చిపోవడం జరగదు. అట్లా అంటే నేనేమంటున్నానంటే కొంచెం గమనించుకుంటా ఉండాల మనిషి. ఎలా ఎదగటానికి ఈ ఎంత ఎంత స్కోప్ ఉంది మనకనేది చూసుకోవాలి. సో, కాబట్టి ఎట్లాగా అయిపోతున్నాయి. రిలీజ్ ఇంజినీర్, నెట్వర్క్ అడ్మిన్స్. సో, రియల్‌గా చెప్పాలంటే లైనక్స్ అడ్మిన్స్ కూడా దగ్గర దగ్గరగా పూర్తి స్థాయిలో ఇప్పుడు డెవాప్స్ వచ్చిన వాళ్ళనే లైనక్స్‌లోకి యూజ్ చేసుకో అంత పరిస్థితి వచ్చేసింది ప్రెజెంట్. లైనక్స్ అడ్మిన్స్ సెపరేట్‌గా పెట్టుకున్నాడు ఒకడు కాస్ట్ టాప్ ఎంఎన్‌సీలవి. ఇక టాప్ ఎంఎన్‌సీలు కాకుండా మిడ్ లెవెల్, సీఎంఎం లెవెల్ 3 ఇక ఇప్పుడే స్టార్టప్స్ వీళ్ళందరూ ఎవడు లేడు నువ్వే లైనక్స్ చేసుకో, నువ్వే డెవాప్స్ అయిపోరా అంటున్నాడు వాడు. ఆ! యెస్. ఎందుకు అన్ని నువ్వు నేర్చుకొని రారా బాబు! అట్లాంటోళ్ళు నాకు కావాలి. యెస్. యూ మస్ట్ హావ్ ఎ లైనక్స్ స్కిల్స్. యూ మస్ట్ హావ్ ఎ క్లౌడ్ స్కిల్స్. యూ మస్ట్ హావ్ ఎ డెవాప్స్ స్కిల్స్. ప్లీజ్ కమ్ టు మీ. దానివల్ల ఏమైద్ది నాకు బర్డెన్ తగ్గిద్ది. బిజినెస్ కాస్ట్ తగ్గిద్ది. ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిద్ది నాకు. 3 స్కిల్స్ నీకొచ్చు కదా నాకు. చాలు. ఇది చాలు. ఇట్లా అంటే ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో రీప్లేస్ అవుతా ఉన్నాం. రీప్లేస్ అయ్యేదానికి మనం వర్కౌట్ చేసుకుంటాం. యెస్. వి మస్ట్ అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్. డే బై డే. యెస్. అండర్‌స్టాండ్ చేసుకోవాలి మనకి. అంటే భవిష్యత్తు ఏంటి? ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్‌లో నిలబడేదేంటి? యెస్. ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్టోరీలో రియాలిటీలో మనం చూస్తే సార్ డేటా అంటారా? ఏంది సార్ ఆ డేటా? యెస్. డేటా, డేటా డేటా. అంటే డేటా అంటే ఏంది? డేటా మేబీ ఇట్ మే బి ఎ ఫైల్స్. యెస్. ఇట్ మే బి ఎ వీడియోస్. యెస్. వీడియో ఫైల్, ఆడియో ఫైల్, ఇమేజ్ ఫైల్స్ అది డేటానే గదా! వీడియోస్, ఆడియోస్, ఇమేజెస్, ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. యెస్. వాటెవర్ ద థింగ్స్ విచ్ వి హావ్ seen so far. Yes. బిజినెస్ ఇదంతా డేటా కిందే వస్తది బాస్. ఇదంతా గూడా డేటా కిందే వస్తది. అయితే ఈ డేటా మొత్తానికి సంబంధించి మనకి క్లౌడ్ స్టోరేజ్ గూడా ఇస్తున్నాడు గదా! ఎవడు ఏడబ్ల్యూఎస్ ఓడు. యెస్. ఆ! అదొక సర్వీస్ రూపంలో మళ్ళీ దాన్నెట్లా? యెస్ ఆర్ నో? అంటే డేటా మనకి ఇంపార్టెంట్. బిజినెస్ డేటా వెరీ ఇంపార్టెంట్. థిస్ ఈస్ వెరీ క్రూషియల్. అర్థమైందా? అట్లా. దాంట్లో గూడా మీరు గమనించండి. యెస్ ఫ్రెండ్స్. దగ్గర చెప్పాలంటే బ్యాకప్ అనేది గూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బ్యాకప్. మంచి నాలెడ్జ్ ఉండాలి బ్యాకప్ గురించి. కనీసం క్వెషన్ ఏస్తే ఆన్సర్ చెప్పగలిగి ఉండాల. అర్థమైందా? బ్యాకప్ అంటే ఏంది తెలియాల. ఆ తర్వాత వాడంటాడు, "అరే! డేటాబేస్ బ్యాకప్ అంటే చెప్పవయ్యా" అంటాడు. డేటా అంటే ఇది గదా! డేటాబేస్ బ్యాకప్ అంటే ఏంది చెప్పు అంటాడు. యెస్. వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్ బ్యాకప్? ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అంటాడు.
అర్థమైందా? వాట్ ఈస్ ఎ డేటాబేస్ బ్యాకప్? డేటాబేస్ బ్యాకప్ అంటే ఏం లేదు బాస్. యాక్చువల్గా ఇది నీ లొకేషన్ అబ్బా. ఇది నీ లొకేషన్, ఇది నీ సర్వర్ డీబీ. ఇక్కడ యాక్చువల్గా నీ డేటా అంతా ఉంది. ఎస్ 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 ఉంది అనుకో. ఇది నీ డీబీ సర్వర్, అర్థమైంది, డీబీ అనుకోండి. అయితే ఈ లొకేషన్ ఉన్న ఈ డీబీ సర్వర్లో ఉన్న ఈ కాఫీ ఏదైతే డేటా ఉందో, సేమ్ దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి కాఫీ చేసి ఇదిగో ఇక్కడ మరొక లొకేషన్, అంటే లొకేషన్ నెంబర్ 2. ఎస్, సేమ్ ఎగ్జాక్ట్ కాఫీ. ఎస్, ప్లేస్ ఇన్సైడ్ దిస్ లొకేషన్ 2. సేమ్ ఎగ్జాక్ట్ కాఫీ ప్లేసింగ్ ఇన్సైడ్ దిస్ లొకేషన్ 2 ఈజ్ కాల్డ్ బ్యాకప్. అంతే, సేమ్ కాఫీని కాఫీ చేసి లొకేషన్ 2లో ప్లేస్ చేస్తే దాన్నే మనం బ్యాకప్ అంటాం. దట్స్ ఇట్, అంతే బ్యాకప్ అంటే. అంటే పర్పస్ ఆఫ్ ద బ్యాకప్ అంటే ఏం లేదు, టు క్రియేట్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ డేటా. వాట్ ఈస్ దిస్? టు క్రియేట్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ డేటా. ఈ ఎగ్జాక్ట్ కాపీ, ఈ డేటా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎస్, both places. The data is available in the both places, location number 1 as well as location number 2 also. అర్థమైందా? సో ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో. సార్ ఎందుకు సార్ బ్యాకప్ తీస్తారు అసలు? అది చెప్పండి సార్. బ్యాకప్ ఎందుకు తీస్తారో చెప్పకుండా బ్యాకప్ 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 అంటే ఎందుకు తీస్తారంటే, మనకి ఎలా జరుగుతుంది అంటే, కొన్ని సందర్భాల్లో డేటా అనేది కరప్ట్ అవ్వచ్చు. ఎస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఏదైనా ప్రాబ్లం వస్తే, అవునా? ఇప్పుడు ఇది డీబీ సర్వర్ అబ్బా. ఈ డీబీ సర్వర్లో ఓఎస్ ఉంది, సిపియు ఉంది, ర్యామ్ ఉంది, అంతా ఉంది, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్నీ ఉంటాయి కదా. బట్ సమ్ కేసెస్, ఇన్ సమ్ టైమ్స్ ఇట్ మై బి, ఎస్, చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్స్, హార్డ్వేర్ ఫెయిల్యూర్స్. ఏంటంటే సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్స్, హార్డ్వేర్ ఫెయిల్యూర్స్, అన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి. బట్ డేటా ఈ సర్వర్లోనే ఉంది. మరి ఈ డేటా ఈ సర్వర్లో ఉంటే వాడికి ఇప్పుడు డేటా కావాలి, నువ్వేమో బ్యాకప్ తీసుకోలేదు, పోయింది, సాఫ్ట్వేర్ పోయింది, హార్డ్వేర్ పోయింది, మొత్తం పోయింది అంటే, అరే ల్యాప్టాప్ అంతా పోయిందిరా అని. అట్లాగే ఇది కూడా పోయింది. ల్యాప్టాప్ పోతే ఏం కాదు, మళ్ళీ తీసుకుంటే మళ్ళీ వచ్చింది. బట్ ఇది పోతే ఆడ ఫిక్స్డ్ డిపాజిట్ 10 లక్షలు ఒకటి చేసాడు, 2 లక్షలు ఏమో వాడు ఎవడికో ఈఎంఐలో ఏదో కట్టాడు, అయిపోయింది. ఇవన్నీ పోతాయి ఇక, రౌటి గోయిందా. అందుకోసం మనం ఏం చేస్తామంటే, సింపుల్ గా ఈ సేమ్ ఎగ్జాక్ట్ కాపీని మరొక ప్లేస్ లో కూడా మెయింటైన్ చేస్తా ఉంటాం. దిస్ ఈస్ కాల్డ్ బ్యాకప్. ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది అటాక్సర్స్ ఉంటారు. అటాకర్స్ వాళ్ళు మొత్తం ఏం చేస్తారు, వాళ్ళ పని ఏంది, వాళ్ళు ఉదయం నిద్ర లేసిన కానీ టిఫిన్ చేసిన కాడి నుంచి వాళ్ళ పని ఏంటంటే అవతల వాడే డేటాని ఎలా దొంగిలించాలా, అది డేటా చోరీ. ఎలా, హౌ టు స్టీల్ దిస్ డేటా. ఇట్లా కొన్ని సందర్భాల్లో వాళ్ళు, ఇంకో కొన్ని సందర్భాల్లో మనకి తెలిసి తెలియని వాళ్ళు ఎవడో డేటాబేస్ ఆపరేషన్ చేసేటప్పుడు పొరపాటున ఆ డేటా డిలీట్ అనే ఆప్షన్ ఏదో నొక్కాడు అనుకో, అప్పుడు మళ్ళీ అయ్యో, అరే రే రే. ఒక పక్క వాళ్ళు అటాకర్స్ వచ్చి మళ్ళీ అటాక్ చేసినప్పుడు డేటాకు ప్రాబ్లం, ఇంకో పక్క ఇదిగో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఫెయిల్ అయినప్పుడు ఆ సర్వర్ కి మళ్ళీ అప్పుడు డేటా ప్రాబ్లం వస్తుంది. అంతే కదా, సర్వర్ అబ్బా, ఇది సర్వర్ లో హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ అంటే ఏంది, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్, ఇవన్నీ అయ్యే కదా డిస్క్లు. ఓఎస్ అనేది సాఫ్ట్వేరే. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకో సందర్భాల్లో ఏం జరిగింది తెలుసా, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న రిస్క్ వస్తూ ఉంటుంది. కొన్ని మంది అసలు ఈ లొకేషన్ లో ఉన్న ఈ సర్వర్ లోకినే, అంటే మీ ఊర్లో, అరే మీ ఊర్లో తుఫాన్ వచ్చింది, మా ఊర్లో తుఫాన్ రాలేదంటారు కొంతమంది. అరే మీ ఊర్లో వర్షం పడితే మా ఊరు, అట్లాగే ఇక్కడ ఈ లొకేషన్ లో ఈ సర్వర్ ఉన్న ప్లేస్ లో న్యాచురల్ కెలామిటీస్, సునామీ, తుఫాన్ ఏ వచ్చినాయి, మరి కొలాప్స్ అయిపోయింది. ఇక లొకేషన్ నెంబర్ 2 సేఫ్టీ బాగుంది కాబట్టి లొకేషన్ నెంబర్ 2 లో కూడా ఒక కాఫీ పెట్టుకున్నాను. ఇఫ్ దర్ ఇస్ ఎనీ న్యాచురల్ కెలామిటీస్ అకార్స్, హ్యాపెన్స్, సో సేఫ్ సైడ్ గా ఇవన్నీ చూసారా, ఇవన్నీ సేఫ్ సైడ్ గా నేను ఇవన్నీ బ్యాకప్ తీసుకొని పెట్టుకోండి. దిస్ ఇస్ కాల్డ్ డేటా బ్యాకప్. దాట్స్ వై వి మస్ట్ టేక్ ద బ్యాకప్ ఆఫ్ అవర్ డేటా. ఎందుకంటే డేటా ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫర్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్. డేటా ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ ఫర్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్. అదర్వైజ్ డేటా లేకపోతే ఇంకేముంది.
ఉన్నామమ్మా 2 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు బుక్ చేసావు. ఆ క్షణానికి ఆ డేటా అవసరం. బుక్ చేసింది ఎవడు? ఎన్ని గంటలకు బుక్ చేసాడు? ఎక్కడ వాడి అడ్రెస్సు? వాడి ఫోను నంబర్ ఎంత? ఇయన్నీ బుక్ చేసావు అయిపోయింది. నీ డేటా లేదు. హౌ కెన్ దే డెలివర్ యూ? హౌ కెన్ దే డెలివర్ యూ? వై? హౌ? చేయలేవు. డెలివరీ ఏడ చేస్తావు? సప్పగా మొత్తం కట్టి పెట్టుకొని అక్కడ పెట్టి కూర్చోవాలి. ఎందుకు? డేటా లేదు నీ దగ్గర. కస్టమర్ ఇన్ఫర్మేషన్ లేదు. కస్టమర్ బిజినెస్ డేటా లేదు. ఇన్ ద సేమ్ వే మనకి సంథింగ్ కాల్డ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, సంథింగ్ కాల్డ్ మీషో అవి ఇవి ఇవన్నీ ఆర్డర్స్ అవి బుక్ చేస్తా ఉంటావు. ఇంకా ఎళ్తే ఫ్లైట్ టికెట్, ట్రైన్ టికెట్, బస్ టికెట్స్, ఆ బుకింగ్, ఈ బుకింగ్ అయ్యయ్యో! ఒక్కటి కాదు. అంటే ఈటన్నిటికి డేటా ఉంటది యాక్చువల్‌గా. మరి అలాంటియన్నీ నువ్వు చెప్తాను గదా! దిస్ ఈస్ వాట్ ఎంటైర్ థింగ్ విల్ బి రన్నింగ్ అండర్ క్లౌడ్ బాస్. టోటల్ ఎంటైర్ థింగ్. ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్ యాక్టివిటీస్ మొత్తం క్లౌడ్‌లోనే నడవబోతున్నాయి. అంతే కన్ఫర్మ్. నో డౌట్ ఎట్ ఆల్. క్లౌడ్‌లోనే నడవబోతున్నాయి. నడుస్తాయి గూడా. క్లౌడ్ లేకపోతే నో బిజినెస్. నో ఐటీ బిజినెస్. నో అప్లికేషన్స్. నథింగ్ ఈస్ దేర్. చేయాలంటే చేయలేడు. ఇన్ని ఇన్ని డీబీ సర్వర్‌లు నువ్వు సొంతగా తయారు చేసుకునేదెప్పుడు? ఈ డీబీ సర్వర్‌లు నువ్వు మెయింటైన్ చేసుకునేదెప్పుడు? ఈ డీబీ సర్వర్‌లకి నువ్వు ఆన్‌లైన్ కనెక్షన్ ఇప్పిచ్చేదెప్పుడు? అసలు ఈ డీబీ సర్వర్‌లు నువ్వు మానిటరింగ్ ఎలా చేస్తావు? ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వచ్చింది కాబట్టి యెస్ యూ కెన్ ఏబుల్ టు మానిటర్ ఎవ్రీథింగ్. యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ జస్ట్ ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ సైన్ ఇన్ అయిపాయే. మొత్తం కనిపిస్తాయి. ఏ సర్వర్‌లు పనిచేయట్లేదు. ఏ సర్వర్‌లు ఇక సర్వర్ మానిటరింగ్ టూల్స్ పెట్టుకుంటే ఖతం అయిపోద్ది. అని గతంలో బ్యాక్ ఎండ్ డేస్‌లో అక్కడ మనం ఆ డేటా సెంటర్‌కెళ్ళి, ఆ ర్యాక్‌లో ఆ బ్లాక్‌కెళ్ళి, ఆ బ్లాక్‌లో ఆ ఫ్లోర్‌కెళ్ళి, ఆ ఫ్లోర్‌లో ఉన్న ఆ బ్లాక్‌కెళ్ళి, ఆ బ్లాక్‌లో ఉన్న ఆ ర్యాక్ ఓపెన్ చేసి, ఆ ర్యాక్‌లో ఉన్న ఆ సర్వర్‌కి చిన్న ప్లగ్ కనెక్టివిటీ పోయినా సరే సర్వర్ ఇక్కడ నీకు కనపడదు. ఇక్కడ నీకు పనిచేయదు. ఆ! చిన్న ప్లగ్ యాక్టివిటీ పోయినా "ఏ బాబు హూ ఆర్ యూ" అనిద్దది. ఎందుకు? ఇంటర్నెట్ కనెక్షన్ పోయినా సరే. ఏదో సర్వర్ ఉందబ్బా! ఒక ర్యాక్‌లో సర్వర్ ఉంది. ఆ ర్యాక్‌లో ఉన్న సర్వర్‌కి అదో ఏదో జరిగి ప్లగ్ ఊడిపోయింది. ప్లగ్ కొంచెం పక్కకు తగిలి సప్లై రావట్లేదు. అది కూడా ప్రాబ్లమే. అప్పుడు కూడా సర్వర్ ఈస్ నాట్ రన్నింగ్. సర్వర్ ఎట్ట రన్ అయిద్ది? సర్వర్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఇట్స్ లైక్ ఎ కంప్యూటర్ బాస్. ఇట్స్ లైక్ ఎ హై స్పీడ్ ఇంజిన్. ఇది కంప్యూటర్, సర్వర్ 2 ఒకటే. బట్ కంప్యూటర్‌కి, సర్వర్‌కి డిఫరెన్స్ ఏందంటే సర్వర్ అనేది హై స్పీడ్ ఇంజిన్. సేమ్ ఫంక్షనాలిటీ బట్ ఇట్ ఈస్ ఎ హై స్పీడ్ ఇంజిన్ కెన్ యాక్సెస్ మల్టిపుల్ యూజర్స్. From any location, from anywhere, from any time. Yes, this is possible with the servers. So ఎట్లాగా మనకి yes, backup is very very and data is very important for every చెప్పాను కదా ఎవ్రీ బిజినెస్ ఏదైనా యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ మీకు తెలియదు గానీ మీరు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మీకు తెలియదు చాలా విషయాలు మీరేదో సిల్లీగా తీసుకుంటుంటారు అంటే మార్కెట్లోకి వచ్చిన వాళ్ళందరూ సిల్లీగానే ఉంటారులే ఇప్పుడైతే మరీ సిల్లీగా ఉన్నారు అంతా అయిపోద్దిలే అని చెప్పేవాళ్ళు ఆ. అదే అంతా అయిపోద్దని చెప్పేవాళ్ళు, "ఒరేయ్! సినిమాలకెళ్ళరా, నెలలో యాక్టింగ్ నేర్చుకోరా, తర్వాత నువ్వు హీరో అవుతావు" అని చెప్తే పిచ్చి పట్టిద్ది. ఎవడ్రా నువ్వు ఏం చెప్తున్నావు అంటావు. అదే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగం, "ఏయ్! నెలలో నేర్చుకోరా, రెండో నెలలో జాబ్ వచ్చిద్దిరా. ఆ తర్వాత కారు కొనుక్కొని ఇంటికెళ్ళొచ్చురా. నాకు మాత్రం ఇంత ఇయ్యాలి రో. ఆ! జాబ్ పోతే మళ్ళీ నేనే చూసుకుంటారా?" సుత్తి డైలాగులు, సుత్తి మాటలు ఇయన్నీ. అట్లాగే నేనేం చెప్తున్నానంటే మీకెప్పుడైనా సరే డేటా అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆ డేటాలో గూడా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి బాస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్స్యూరెన్స్ ఉంది. అతి పెద్ద బిజినెస్ యాక్టివిటీ ఇన్స్యూరెన్స్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ ఇన్స్యూరెన్స్ గురించి. ఎంత స్టడీస్ ఇన్స్యూరెన్స్. తర్వాతేంది బ్యాంకింగ్. ఇట్స్ ఎక్సలెంట్ బిజినెస్. ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్ ఈ ప్రాజెక్టులు చాలు నీకు. నీ జీవితానికి నడిసిపోద్ది కథ. ఇక ఉండనే ఉన్నాయి ఈ కామర్సు. ఇది మామూలు విషయం గాదు. ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్ అనేది మామూలు విషయమే కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది చాలా డెప్త్ అయిన బిజినెస్‌లివి. ఈ ఇన్స్యూరెన్స్ అనేది, బ్యాంకింగ్ అనేది ఈ 2 ఉన్నాయి. ఈ 2 లేకపోతే లేదు ఈ ప్రపంచము. యెస్. ఇన్స్యూరెన్స్ ఉండాలి, బ్యాంకింగ్ ఉండాలి. లేకపోతే ఎట్లా? అమ్మో! చాలా రిస్క్ వచ్చిద్ది. అలాగా మరి ఇన్స్యూరెన్స్ దానికి మరి సర్వర్‌లు గావాలి. మరి బ్యాంకింగ్ సెక్టార్‌కి సర్వర్‌లు గావాలి. మరి ఏదో ఈ కామర్స్ సెక్టార్‌కి సర్వర్‌లు కావాలి. ఇవన్నీ ఎక్కడ ఎవరు సప్లై చేస్తారంటే క్లౌడే. క్లౌడ్ సర్వర్‌లే మొత్తం గూడా. అది ఏడబ్ల్యూఎస్సే. దాన్ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్చుకున్నోళ్ళు పని జేస్తారు వాటి మీద. మరి ఎంత ఓపెనింగ్స్ ఉంటాయి అసలు రియల్‌గా చెప్పాలంటే. అది కొంచెం టైం పట్టిద్ది. కొంచెం. కాబట్టి
మనకి ఎప్పుడైనా సరే సార్ 9:30 అయింది సార్, ఓకే 9:30కి కంప్లీట్ చేసి క్లోజ్ చేస్తాలే, 9:30 కల్లా కంప్లీట్ చేస్తా, అట్ ఎనీ కాస్ట్ 9:30 PM కల్లా కంప్లీట్ చేస్తామమ్మా. కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పలేనప్పుడు ఏంటంటే ఎక్కువ టైం పట్టిద్ది, 9:30 కల్లా కంప్లీట్ చేస్తాను, మీరైతే ఏంటంటే 8 కల్లా రావటం మొదలు పెట్టండి. 8 కల్లా కొంచెం కొంచెం ముందుకు వస్తే ఈజీగా అయిపోద్ది, అక్కడి నుంచి మనం చేద్దాం, ఇబ్బంది లేదు. ఓకేనా? అట్లా అలాగా మనకి బ్యాకప్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. నేను చెప్పిన ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నిటి కూడా మనకు కొంత అవగాహన అనేది వచ్చింది దాదాపుగా ఈ క్లాస్లో. కొంచెం కనీసం అంటే కొంచెం తెలిసిన వాళ్ళకైతే రిఫ్రెష్, తెలియని వాళ్ళకైతే కొంచెం అవగాహన. ఓకేనా? సో ఆ విధంగా మనం ముందుకెళ్ళి వెంటనే ఆర్డిఎస్ స్టార్ట్ చేద్దాం, కొంచెం ఎస్క్యూఎల్ కూడా చేద్దాం. అర్థమైందా? ఎస్క్యూఎల్ కూడా కొంత చేద్దాం అట్లా. సో మనకి బ్యాకప్ లో కూడా ఏంటంటే రకరకాల బ్యాకప్స్ ఉన్నాయమ్మా. రియల్ టైంలో మీరు అడుగుతారు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ ఆర్ అవైలబుల్ అంటాడు. అప్పుడు మనం చెప్పొచ్చు ఇది ఏదేంటంటే ఫుల్ బ్యాకప్ ఉంటుంది, తర్వాత ఇంక్రిమెంటల్ బ్యాకప్ ఉంటుంది, అదే ఇంక్రిమెంటల్ బ్యాకప్, తర్వాత డిఫరెన్షియల్ బ్యాకప్స్ ఉంటుంది, తర్వాత మిర్రర్ బ్యాకప్స్ ఉంటుంది, మిర్రర్ బ్యాకప్, మిర్రర్ మిర్రర్. ఓ ఇదేం సారు, ఎన్ని బ్యాకప్స్ టైప్స్ అన్నమాట. అంటే ఫుల్ బ్యాకప్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది బిహేవియర్, ఇంక్రిమెంటల్ బ్యాకప్ తీసుకుంటే ఎలా ఉంటుంది బిహేవియర్. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే ఒకసారి బ్యాకప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి సేమ్ డేటాను బ్యాకప్ చేసేటప్పుడు ఏదైతే లేటెస్ట్ వన్ ఉందో అది మాత్రం ఇక్కడ అప్డేట్ అయింది. మీకు తెలుసు ఆర్ సింక్, ఎస్సిపి అవన్నీ. ఆర్ సింక్, ఎస్సిపి మనం చూసాం ఆల్రెడీ. ఆర్ సింక్ అంటే ఏంది, ఎస్సిపి అంటే ఏంది, అవునా? ఎస్ ఇలాగా ఇవన్నీ మనం చూడాలా. అర్థమైందా? సో మనం ఆల్రెడీ చూసాం ఏది, స్నాప్ షాట్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ బ్యాకప్ స్నాప్ షాట్. అంటే క్రియేటింగ్ స్నాప్ షాట్ బై యూజింగ్ డిస్క్. అవునా? దాన్ని ఏమంటాం, డిస్క్ ఇమేజ్ బ్యాకప్. అరే డిస్క్ బ్యాకప్ అంతేనా? అది అంతే, డిస్క్ ఇమేజ్ బ్యాకప్. మరి స్నాప్ షాట్ రూపంలో బ్యాకప్ తీసుకుంటున్నాం కదా, ఈ స్నాప్ షాట్ రూపంలో నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాం, అట్లా స్నాప్ షాట్. సార్ బ్యాకప్ ఇది కూడా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అది అంతా కూడా. సో ఈ విధంగా మనకి బ్యాకప్ అనేది కూడా కొంచెం కాన్సెప్ట్ అది, ప్లస్ ఇది, ప్లస్ కొంచెం కొంచెం ఎస్క్యూఎల్ కాన్సెప్ట్లో అసలు ఈ ఎస్క్యూఎల్ అంటే ఏంది, దాని కొరీస్ ఎలా ఉంటాయి, దాని వ్యవహారం ఏంది, అది కొంచెం నేర్చుకోవాలి. ఉమ్, అది నేర్చేసుకొని వెంటనే మనం ఆర్డిఎస్ ప్రాక్టీస్, సరే మన అసలు ఆర్డిఎస్ ఏంది, దాని వ్యవహారం ఏంది, ఎట్లా నడిసిద్ది ఏంది, అదంతా చూసుకొని మనం ఆర్డిఎస్ని కంప్లీట్ చేసుకుంటాం. సో ఆర్డిఎస్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రౌట్ 53 కంప్లీట్ చేసుకుంటాం. రౌట్ 53 కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రిప్టింగ్ కంప్లీట్ చేసుకుంటాం. స్క్రిప్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక పూర్తి స్థాయిలో కొంత సిఏసిడి పైప్ లైన్ రన్ చేయడం నేర్చుకుంటాం. టెరాఫామ్ కొంత రన్ చేయడం రన్ చేసేదే నేర్చుకునేది, అంతేగాని మళ్ళీ